బండి సరోజ్ కుమార్ ఈ తరం ఆడియన్స్ కు ఈ పేరు బాగానే తెలుసు. అయితే బండి సరోజ్ తన సినిమాలను యూట్యూబ్ లోనే రిలీజ్ చేస్తూ ఉంటాడు. నిర్బంధం 2 సినిమాలు అలాగే వచ్చాయి. అయితే అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందని కొంతమంది సరోజ్ మీద కామెంట్స్ చేస్తుంటారు. అయితే సరోజ్ సినిమాలలో ఇంటెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇతను చూపించే న్యాచురాలిటీకి ఫిదా అయిపోతాం. అయితే సరోజ్ ప్రస్తుతం తాను చేస్తున్న సినిమాపై హాట్ కామెంట్స్ చేశారు. రాజీవ్ కనకాల, సుమా వారసుడు రోషన్ కనకాల హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ మోగ్లీ. ఈ సినిమాలో బండి సరోజ్ విలన్ గా నటిస్తున్నాడు. సరోజ్ కి ఈ ఆఫర్ ఇచ్చింది డైరెక్టర్ సందీప్ రాజ్. ఈ సినిమా కోసం సరోజ్ 8 నెలల సమయం కేటాయించాడు. కథ బాగా నచ్చటంతో పారితోషికం కూడా తీసుకోకుండా నటిస్తున్నాడు. అయితే మోగ్లీ మూవీ టీజర్ రిలీజ్ అయింది. ఈ టీజరే గొడవకి కారణమైంది. మోగ్లీ టీజర్ కు మంచి స్పందన వస్తుంది. అయితే ఈ టీజర్ లో నాకు అన్యాయం జరుగుతోందని బండి సరోజ్ ఆరోపిస్తున్నాడు. సరోజ్ నటనకు మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్స్ ను మూవీ టీం డిలీట్ చేస్తుందని ఆరోపిస్తున్నాడు. మొత్తం 1600 కామెంట్స్ వస్తే అందులో 99% బండి సరోజ్ నటన మెచ్చుకుంటూ వచ్చినవే అట. అదే విషయాన్ని సరోజ్ చెప్తున్నాడు. తనకు వస్తున్న ఆదరణకు తట్టుకోలేక ఇలా చేస్తున్నారని అంటున్నాడు. ఇలాంటి ఇన్సెక్యూర్ ని అసలు భరించనని వార్నింగ్ ఇస్తున్నాడు సరోజ్. అయితే సరోజ్ ట్విట్టర్ అకౌంట్ ప్రస్తుతం కనిపించడం లేదు. కానీ ట్విట్టర్ స్క్రీన్ షాట్స్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సరోజ్ కి సపోర్ట్ గా సోషల్ మీడియాలో చాలా మంది పోస్టులు పెడుతున్నారు. మోగ్లీ మూవీ గ్లిమ్స్ రిలీజ్ అయినప్పుడు తమ్నెల్ లో సరోజ్ ఫోటో కనిపించింది. ఇప్పుడు హీరో హీరోయిన్ పెట్టి సరోజ్ ఫోటోను తొలగించారు. ఆ విషయంలో కూడా సరోజ్ గుర్రుగా ఉన్నారు. సినిమా రిలీజ్ కి చాలా సమయం ఉంది. ఇప్పుడే గొడవలు స్టార్ట్ అయ్యాయి. మరి సరోజ్ చేస్తున్న ఆరోపణలపై మూవీ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి.